జై శ్రీకృష్ణ. మనం ఇవాళ రుక్మిణీ మాత పుస్తకంలో 40వ అధ్యాయానికి చేరుకున్నాం. దీని పేరు ఏ డీపర్ లవ్, అంటే ఒక గాఢమైన ప్రేమ అని చెప్పి దీని అర్థం. గత అధ్యాయంలో ఉష తర్వాత ఒక బ్రాహ్మణుడు వాళ్ళిద్దరూ కలిసి ఆ గంగామాత దగ్గర మాట్లాడుకోవడం మనం చూసాం. ఆ బ్రాహ్మణుడు ఒక స్టోరీ చెప్తాడనమాట. ఏంటి, ఒక రాజు ఎలాగైతే జన్మ తీసుకున్నాడో ఆ రాజు ఆ పరిచారికని గుర్తుపట్టడం, మీనాక్షిని గుర్తుపట్టడము, ఆ తర్వాత జన్మలో ఆయన బ్రాహ్మణుడిగా జన్మించినప్పుడు ఆ మీనాక్షి సుజాతగా జన్మ తీసుకున్నప్పుడు ఒకే ఒక్క రోజు వాళ్ళిరువురు కలవడం జరుగుతుంది. అది ఓన్లీ వాళ్ళల్లో ఉన్నటువంటి ప్రేమని అవేకెన్ చేయడం కోసమే వారి యొక్క ఆ సందర్భం, ఆ సమావేశం జరిగిందనమాట. అంటే సుజాతలోనేమో జిజ్ఞాసని మేల్కొల్పడానికి, అంటే తన ప్రేమని పొందడానికి తాను జిజ్ఞాస అంటే ఆధ్యాత్మికంగా జిజ్ఞాస తనలో మొదలైందనమాట. అది తనలో అవేకెన్ చేయడానికి ఆ సమావేశం జరిగింది. అలాగే ఈ బ్రాహ్మణుడిలో కూడా మనలో అంటే మామూలుగా మానవ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రేమ అది ఎంత లోతుగా, ఎంత అర్థవంతంగా, కల్మషం లేకుండా ఉంటే అది ఆధ్యాత్మికంగా కూడా మనల్ని ముందుకు తీసుకెళ్తుంది. ఆ యొక్క దివ్య ప్రేమగా అది మలచబడుతుంది అన్నది అతనికి చెప్పడం కోసము వాళ్ళ సమావేశం జరిగిందనమాట. అంటే తనలో ఉన్నటువంటి ఆ ప్రేమ అనే భావనని మేల్కొల్పడం జరిగింది. సరే, ఆ తర్వాత అతను వెళ్ళిపోతాడు, మళ్ళీ ధ్యాన సాధన చేసుకుంటాడు. కానీ ఆమెని మర్చిపోలేకపోతాడు. ఆమె పడ్డ స్ట్రగుల్, అంటే తన నిజం చెప్పాలంటే తన భార్య అవ్వవలసిన అమ్మాయి తను. అలాంటిది సుజాతగా ఎన్ని కష్టాలు పడింది, ఎంత పోరాటం చేసింది, ఎన్నో ఎన్నో చూసింది, చాలా రకాల ఇబ్బందులు పడింది కదా. అవన్నీ తనని చాలా ఆలోచింపచేస్తాయన్నమాట. ఆమె పట్ల తనకున్నటువంటి ఆ గత ప్రేమని తనలో మొలకెత్తింపజేస్తాయి. కాబట్టి అతనికి చాలా గాఢమైన బంధం ఏర్పడుతుంది. ఆ విధంగా తనలో ఒక దివ్య ప్రేమ వచ్చేస్తుందన్నమాట. అప్పటి వరకు తన అన్నిటికీ అతీతుడిని అనుకున్న అతను ఆ యొక్క ప్రేమని అనుభూతి చెందలేక ఏడుస్తాడనమాట. ఆ ప్రేమ తట్టుకోలేక అది పొంగి పొర్లుతూ ఉంటే, తన లోపల ఆ ఎనర్జీ పొంగి పొర్లుతూ ఉంటే ఆ మాతని తలుచుకొని ఏడుస్తాడు. అప్పుడు మాత ఆయనకి మళ్ళీ తన యొక్క గుహలో ప్రత్యక్షమై, ఎందుకు బాధపడుతున్నావు, ఎందుకు ఇంత ఏడుస్తున్నావు అని చెప్పి మాత అడుగుతారనమాట. అప్పుడు ఆయన అంటాడు, నాకు ఏంటో అంటే అప్పుడు మాత చెప్తారనమాట, నేను భరించలేకపోతున్నాను, నా లోపల వస్తున్నటువంటి ఈ భావనల్ని, అంటే కళ్ళు మొత్తం ఆయనకి ఎర్రగైపోయి శోక సముద్రంలో మునిగిపోతాడనమాట. అప్పుడు మాత చెప్తారు నెమ్మదిగా, నీ సాధనలో నువ్వు చాలా సంవత్సరాలు నీ మైండ్లోనే నువ్వు ఇరుక్కుపోయావు. నువ్వు ఈ హార్ట్ యొక్క జ్ఞానాన్ని నువ్వు తెలుసుకోలేకపోయావు. అంటే హృదయానికి సంబంధించిన జ్ఞానాన్ని, ఆ స్పందనల్ని, ఆ ప్రేమని దాన్ని నువ్వు ఓవర్లుక్ చేసేసావు. అంటే నువ్వు దాన్ని నెగ్లెక్ట్ చేసావన్నమాట. అదంత పెద్ద పట్టించుకోలేదు. నువ్వు ఎంతసేపటికి నీ జ్ఞానము మైండ్తో చూడడమే నువ్వు చేశావు. కాబట్టి ఈ సమావేశము, ఈ యొక్క అనుభూతి, ఈ యొక్క అనుభవం నీకు ఇవ్వడం జరిగింది. నువ్వు నన్ను ప్రేమించడం అంటే ఆ జగజ్జనని ప్రేమించడం అంటే ఇంకొకరికి సహాయం చేయడమే చంద్ర అని చెప్పి మాత చెప్తారనమాట. దీనికోసమే కృష్ణుల వారు నీ యొక్క గుహలో నీకు దర్శనమిచ్చి నీ గత జన్మలన్నిటినీ జ్ఞాపకం తెచ్చి సుజాతని కలపడం అన్నది జరిగింది. దీనికోసమే ఈ యొక్క ప్రేమని, ఈ యొక్క సేవని నువ్వు అర్థం చేసుకోవడం కోసమే నీకు ఇది జరిగింది అని చెప్పి, అన్నిటికీ ఈ విశ్వానికి మూలము ప్రేమ మాత్రమే, దానిని నువ్వు చాలా తక్కువగా చూడొద్దు అని చెప్పి మాత అతనికి చెప్పడం జరుగుతుందన్నమాట. ఆ తర్వాత ఎంతకీ అతని కంట్రోల్ అవ్వకపోతే మాత అప్పుడు తన యొక్క చెయ్యిని ఆయన హార్ట్ మీద పెడతారనమాట. ఆయన హృదయాన్ని ఇలా తాకుతారు. వెంటనే ఆయన చాలా వరకు కూల్ అవుతారనమాట. అయిన తర్వాత ఆయన ఒక్కటే మాట అంటారు, మాత అంటూ కృతజ్ఞతగా నమస్కారం పెడతారనమాట. అప్పుడు ఆమె చెప్తారు ఏమని, ఇంకా చాలు, నీ ఒంటరిగా నువ్వు చేసిన సాధన ఇదంతా ఇంకా చాలు, నువ్వు ఇప్పుడు రిటర్న్ అవ్వాలి, మళ్ళీ ప్రపంచంలోకి వెళ్ళాలి, సంసారంలోకి నువ్వు వెళ్ళాలి. సంసారం అంటే ఇక్కడ వరల్డ్లోకి వెళ్ళిపోవాలి అని చెప్తూ, ఆ యొక్క మేఘాలు, ఆ యొక్క స్ట్రగుల్స్, అంటే మానవుడిగా, హ్యూమన్గా ఎన్ని స్ట్రగుల్స్ ఉంటాయో వాటిల్లోకి నేను నిన్ను పంపిస్తున్నాను. కానీ నువ్వు ఎక్కువ టెన్షన్ పడకు, నేను ఎప్పుడూ నీతో పాటే ఉంటాను. నిన్ను ఆ లోపల
ఆ జాయ్‌ని నువ్వు ఎప్పుడు నువ్వు అది పట్టుకునే ఉంటావులే అని చెప్పి మాట చెప్తారనమాట. చెప్పి నెమ్మదిగా ఆయన ఫోర్ హెడ్ అంటే నుదుటి మీద ఇలా కొడతారు. కొట్టగానే ఆయన ఒక మంచి ఇన్నర్ జాయ్ అంటే ఆ లోపల యొక్క ఆ ఆధ్యాత్మిక ఆనంద స్థితిలోకి వెళ్ళిపోతాడనమాట. అలా గంటలు, 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 గంటలు గడిచిపోతాయి. ఆ తర్వాత ఎప్పటికో ఆయన మెల్లగా లేస్తాడనమాట. అలా ఆమె యొక్క ప్రెజెన్స్, ఆమె మాట్లాడిన రుక్మిణీ మాత మాట్లాడినటువంటి మాటలు ఇంకా అవన్నీ ఆయనకలా గుర్తుండిపోతాయి ఆయన యొక్క మరణం వరకు. అలా ఆయన జన్మని అక్కడ చాలిస్తాడు ఆ బ్రాహ్మణుడిగా. అయితే ఇక్కడ ఈ అమ్మాయితో చెప్తున్నాడనమాట. ఇప్పుడున్నటువంటి ఇతను ఈ బ్రాహ్మణుడు ఉషాకి చెప్తున్నాడు ఆ విషయాలన్నీ చెప్తూ. అయితే ఈ తర్వాత ఏం జరిగింది, తర్వాత ఏం జరిగింది అంటే అంటే ఆ జన్మలో సుజాత ఎలా జన్మ తీసుకుంది అంటే ఆమె ఏం చేస్తుండేది అంటే ఆమె ఒక డాన్సర్గా జన్మ తీసుకుంది. ఆమె యొక్క స్టోరీ అంతా కూడా ఈ ఈ సుజాత స్టోరీ అంతా కూడా ఉషకి చెప్తాడు ఈ బ్రాహ్మణుడు. అంటే తన స్టోరీ తానే వింటోంది, గుర్తుండదు కదా అలా. అప్పుడు తను అనుకుంటుందన్నమాట, ఆహా ఎంత కష్టమైన జీవితం తను అనుభవం చెందింది. అంత గొప్ప డాన్సర్ అయ్యుండి ఎన్ని కష్టాలు పడిందా, ఇంత స్ట్రగుల్ అయిపోయిందా, కానీ లాస్ట్కి ఎంత అదృష్టం తనది, రుక్మిణీ మాత యొక్క బ్లెస్సింగ్ తనకు దొరికింది, ఆమె నీడలో ఉండగలిగింది, ఎంత ఎంత లక్కీ కదా, అది ఎంతో అదృష్టం కదా అంటుంది ఉష ఇతనితోటి. అంటే అతను అంటారు అవును కరెక్టే అని అంటాడనమాట. మళ్ళీ ఈ అమ్మాయే అంటుంది, ఉష అంటుంది, కానీ నాకు ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది, ఎంతో క్లిష్టమైన పరిస్థితుల్లోంచి మనము బయటపడాలి అంటే అక్కడి నుంచి వెళ్ళిపోవడం అన్నది సాహసోపేతమైన నిర్ణయం కాదు అనిపిస్తుంది అంటుందన్నమాట. అంటే ఇప్పుడు తాను తన పేరెంట్స్ నుంచి వెళ్ళిపోవచ్చు కావాలంటే, కానీ అది నాకు ధైర్యంగా తీసుకునే నిర్ణయంలాగా అనిపించడం లేదు. ఎందుకంటే నేను నా యొక్క రెస్పెక్ట్, నా యొక్క ఆ గౌరవాన్ని దాన్ని భంగపరుచుకున్నట్టే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం అంటే అని నేను దాన్ని మర్చిపోలేను, నన్ను నేను క్షమించుకోలేని తప్పు చేసిన దాన్ని అవుతాను, అందుకే నేను ఇక్కడి నుంచి పారిపోవటం లేదు అంటుంది. చూసారా, ఒక జన్మ నుంచి ఇంకో జన్మకు వచ్చేటప్పటికి అండర్స్టాండింగ్ ఎలా మారుతోందో అది తను అంటాడనమాట. ఒక ధైర్యాన్ని, కరేజ్ని, ఒక సాహసాన్ని మనము బహుశా మన లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ తోటి మనం ఆలోచిస్తాం అనమాట. అంటే ఇప్పుడు చూడండి, కొంతమంది కష్టాలు వచ్చినప్పుడు సూసైడ్ చేసుకుందాం అనుకుంటారు. నిజం చెప్పాలంటే ఒక జీవితాన్ని అంతం చేసుకోవడం అంటే చాలా కరేజ్, అది చాలా ధైర్యం. అదే ధైర్యాన్ని వాళ్ళు చూపిస్తే దాన్ని వాళ్ళు దాటగలుగుతారు, కానీ వాళ్ళకి అక్కడికి అనిపించే ధైర్యం అదే. అలాగే ఇక్కడ ఉషా ఏం చెప్తోంది, తాను అలాగే పారిపోయింది కదా. తను ఉద్ధవ్ని చేసుకున్నప్పుడు అక్కడి నుంచి తాను పరిస్థితులు మరి తనని నెట్టాయి, అప్పుడు పారిపోయింది. కానీ ఇప్పుడేమంటోంది, అది సరైన నిర్ణయం కాదు, అది ధైర్యం కాదు, మనం అక్కడే ఉండాలని నాకు అనిపిస్తోంది. నేను సెల్ఫ్ రెస్పెక్ట్ని పోగొట్టుకోలేను, నన్ను నేను క్షమించుకోలేను నేను అలా పారిపోతే అని చెప్పి తను అంటోంది. అది యొక్క జీవితం ఇంకో జీవితాన్ని రూపు చేస్తోంది, షేప్ చేస్తోంది, ఒక లైఫ్ ఇంకో లైఫ్ అంటే ఇక్కడ ఇదే ఎగ్జాంపుల్ అనమాట. సరే, ఇలా తను మాట్లాడుతూ అవును, ఇంతకీ మనం ఇవన్నీ మాట్లాడుకుంటున్నాం కానీ మీ పేరేంటో చెప్పలేదే మీరు అని చెప్పి తను అడుగుతుంది. అప్పుడు అతను చాలా మంచిగా నవ్వుతూ తను చెప్తాడు, సత్య నా పేరు అని చెప్పి అతను చెప్తాడనమాట. ఆహా ఎంత చక్కగా ఉంది మీ పేరు, నేను నా గురించి నేనేం చెప్పలేదు మీకు, నా గురించి కూడా చెప్తాను అంటూ మొదలు పెడుతుంది అనమాట. అప్పుడు ఆయన అంటాడు, నీ గురించి నీకు తెలిసిన దానికన్నా నాకే ఎక్కువ తెలుసు అంటాడనమాట. నిజమే కదా, మరి అతనికి ఎన్నో జన్మలుగా తెలుసు. అప్పుడు తను అంటుంది, ఏం ఆశ్చర్యపోదు, ఓహో మీకు ఊర్లో చాలా మంది చెప్పుంటారులే నా గురించి, మా నాన్న ఇలాగ ప్రీస్ట్ కదా, అంటే పూజారి కదా టెంపుల్లో, మీకు చాలామంది చాలామంది చెప్పే ఉంటారు నా గురించి. కానీ నేను ఒక్కటే అనుకుంటున్నానండి, నేను ఎవరైతే పెళ్లి చేసుకుంటానో అతను అజ్ఞానిగా ఉండకూడదు, అతను కనీసం రాయడము చదవడం వచ్చి ఉండాలి అని చెప్పి అంటుందన్నమాట. అంటే అతను అంటాడు, అవి నిజంగా జ్ఞానాన్ని ఇస్తాయా, రాయడము చదవడం వస్తే చాలా అవి జ్ఞానాన్ని ఇస్తాయంటావా అంటారు. అప్పుడు ఆమె అంటుంది, అవును ఇవ్వకపోవచ్చు, కానీ అది కూడా ఒక రకంగా నేను ఆ మ్యారేజ్ని నేను తిరస్కరించవచ్చు, ఎందుకంటే ఎవరికి రాదు ఇక్కడ రాయడం చదవడం ఎవరికి రాదు, కాబట్టి నేను వాళ్ళని తిరస్కరించవచ్చు కదా
అని చెప్పి అంటుందన్నమాట. అప్పుడు అతను నవ్వుతూ అంటాడు, నువ్వు చాలా తెలివైన దానివిలే, కానీ ఒకటి నేను మాత్రం అనుకుంటాను ఏంటి అంటే, అదేమి పెద్ద అవసరం లేదు, రాయడం చదవడం అన్నవి పెద్ద టూల్స్ ఏం కావు, అంటే అవేం అవసరం లేదు అని చెప్పి అంటాడనమాట. అంటే ఇంకొక స్టోరీ చెప్తారా నాకు మీరు, అంటే ఆయన ఉన్న కొద్దిసేపట్లోనే బోల్డ్ అంత జ్ఞానం నేర్చేసుకోవాలని ఆ అమ్మాయి ఆరాటం అనమాట. అలా ఇంకొంచెం చెప్పండి అని చెప్పి అడుగుతుంది. అడిగినప్పుడు అతను ఇంకో స్టోరీ చెప్తాడనమాట. అది అర్జునుడికి సంబంధించిన స్టోరీ. అర్జునుడు ఆ యుద్ధం అంతా చేసిన తర్వాత ఒక రాత్రి అది జరిగిన తర్వాత ఒక రాత్రి కూర్చుంటాడనమాట తన యొక్క ఆ కుటీరంలో. కూర్చొని చాలా బాధగా కూర్చుంటాడు. ఎలా అంటే, అసలు మా అన్నల దమ్ములకు కానీ నాకు కానీ యుద్ధము అవసరమని అనిపించలేదు, ఇది చెయ్యాలనిపించలేదు, నా బాణాలని ఎంతమందిని నేను శోక సముద్రంలోకి నెట్టాను, ఎంతమందిని చంపేశాను అని ఒక రకమైనటువంటి బాధ, వైరాగ్యం ఆయనకు వస్తుంది. అప్పుడు అక్కడికి మాత వస్తారనమాట. మాత వచ్చి చెప్తారు, నువ్వు చేసావనుకుంటున్నావా, ఇంత చెప్పినా కూడా ఇంకా మాయ ఎందుకుంది నీకు, నువ్వు చేసావనుకుంటున్నావా, బాణాలన్నీ నువ్వు వేసావనుకుంటున్నావా అంటూ నవ్వుతూ ఉంటే ఆ రూపం కృష్ణుడిగా మారుతుంది. ఆ తర్వాత మళ్ళీ మాతగా మారుతుంది. అలా ఆయనకి జ్ఞానాన్ని మాత ఇస్తారు. ఆయన కాదు చేసింది, అంతా శ్రీకృష్ణుల వారే చేశారు. సఫర్ అయ్యేది ఆయనే, అంటే అనుభవించేది ఆయనే, చేసేది ఆయనే, అన్నీ ఆయనే. ఇప్పుడు బాణం వేసేది ఆయనే, ఆ బాణాన్ని తీసుకుని బాధపడేది ఆయనే. నువ్వెవరూ కాదు, నువ్వు నిమిత్త మాత్రుడివి మాత్రమే అని చెప్పి అక్కడ ఆమె ఆయనకి చెప్తారనమాట. అయితే అక్కడ అర్జునులు వారు ఎవరిని చూస్తున్నారో అర్థం కాదు. అంటే ఒక పక్క మాత కనిపిస్తారు, మళ్ళీ వెంటనే కృష్ణుడు కనిపిస్తారు, మళ్ళీ మాత కనిపిస్తారు. అంటే కృష్ణుడు ఎప్పుడో మోక్షం ఇచ్చేశారు అర్జునుల వారికి, ఆ యొక్క రణరంగంలోనే ఆయనకి మోక్షం దొరికేసింది. కానీ ఇక్కడ ఏంటి అంటే, ఆ మోక్షానికి సంబంధించినటువంటి పూర్తి జ్ఞానం, ఇంకా ముక్త స్థితి అన్నమాట. ఆ పూర్తి స్థితిని, ఆ అల్టిమేట్ రియలైజేషన్ అనొచ్చు మనం. దాన్ని రుక్మిణీ మాత మాటల వల్ల ఆయన కలిగిందట. ఈ రుక్మిణీ మాత ఇలా చెప్పకపోతే ఆ మోక్షాన్ని కూడా ఆయన దాన్ని పట్టుకునేవారు కాదు. ధారణ చేయడం అంటాం కదా, అంటే దాంట్లోనే ఉండగలగడం, జారిపోయేవాడు. కానీ మాత ఆయన్ని జారకుండా చూశారనమాట. అలా ఆయన సైలెంట్ అయిన తర్వాత బయటికి వస్తాడు. అంటే స్థిమిత పడిన తర్వాత, తన ఆత్మ లోపల హృదయం అంతా స్థిమిత పడిన తర్వాత బయటకు వస్తే, బయట ఆ కుటీరం బయట కృష్ణుడు నవ్వుతూ కనిపిస్తాడనమాట. అప్పుడు ఆయన నవ్వుతూ కృష్ణుల వారు అంటారు, ఆమె నీకు హెల్ప్ చేయలేకపోయి ఉండొచ్చు యుద్ధంలో, నీకు డైరెక్ట్గా ఆమె ఏమి హెల్ప్ చేయలేదు, అంటే చేయలేని స్థితి, చేయలేదు. కానీ నిన్ను ఎప్పుడు అవసరమో నీకు, అప్పుడు మాత్రం ఆమె ఎప్పుడూ వదలదు అని చెప్పి తను అంటారనమాట. ఆయన అంటూ ఇంకా ఒక మాట ఏమంటారంటే, ఎవ్వరూ ఆమెలా నీ హృదయాన్ని శాంతపరచలేరు అంటారంటే, అర్జునుల వారికి రుక్మిణీ మాతకి ఎంత బంధం ఉండేదో ఇప్పుడు మనకి అర్థమవుతోంది కదా. అలా వాళ్ళు ముగ్గురు కూడా ఆ యొక్క ఏకత్వ స్థితిలో ఉండేవారనమాట. వన్ కాన్షియస్నెస్ అంటాం. ఆ ఏకత్వ స్థితిలో అర్జునుడు ఎప్పుడూ మాతతో ఏకత్వ స్థితిలో ఉండేవారు, మాత కృష్ణుల వారితో ఉండేవారు. అంటే వాళ్ళు ముగ్గురు కూడా ఒకటే అన్నట్టుగా ఇక్కడ ఇతను చెప్తున్నాడు, ఈ బ్రాహ్మణుడు ఉషాకి. అప్పుడు ఆమె అంటుంది, నేను ఎప్పుడూ వినలేదే ఇలాంటి స్టోరీ అంటుందన్నమాట. ఆయన ఇంప్రెస్ అయిపోతుంది ఆ సత్య యొక్క జ్ఞానానికి. ఆ ఉష ఇంప్రెస్ అయిపోయి అలా అంటుంది. అప్పుడు నీకు తెలియనివి, చెప్పబడని స్టోరీస్ చాలా ఉన్నాయి అని చెప్పి అంటూ, ఆమె ఎవరికి ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఆమెని తెలుసుకోవడానికి, ఆమెని కనుక్కోవడానికి ఆమెనే మనకి వ్యక్తపరచబడుతుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్కలా రివీల్ చేస్తుందన్నమాట మాత అని చెప్పి ఆయన అంటారనమాట. అంటూ అలా అంటున్నప్పుడు ఈ అమ్మాయి అతన్ని చూస్తుందన్నమాట. చాలా క్యూరియస్గా చూస్తుంది. అంటే ఏంటి, ఏం చెప్తున్నారు ఇంకా, అంటే ఈయనతో టైం స్పెండ్ చేస్తుంటే నాకు ఎందుకు ఇంత ఆనందంగా ఉంది, ఇప్పుడు తను ఆలోచిస్తోందనమాట. ఏమని, నేను ఎందుకు ఇంత హ్యాపీగా ఉన్నాను, నేను ఎందుకు ఇంత కంఫర్టబుల్గా కూర్చొని వింటున్నాను, ఈయనకి ఎంత జ్ఞానం ఉంది ఈయనలో, ఎంత చక్కగా చెప్తున్నారు ఇవన్నీ, నేను అనుకునే జ్ఞానం అంతా ఇక్కడ ఉంది కదా అని చెప్పి ఆమె చాలా ఆశ్చర్యంగా, సంతోషంగా ఒక రకంగా చూస్తూ ఉంటుంది. వెంటనే తనకి తన ఫ్యామిలీ గుర్తొస్తుంది. అమ్మో, నేను వెళ్ళిపోవాలి కదా, మా అమ్మ నాన్న అక్కడ మళ్ళీ ఏం ప్రాబ్లం క్రియేట్ చేస్తారో ఏంటో అనుకుని అని అని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడు అతను అంటాడు, సరే ఇప్పుడు నీ సమస్య పరిష్కారానికి వద్దాము అని. అప్పుడు ఆమె అంటుంది, ఏముంది పరిష్కారం, ఇక నేను ఏదో ఒక ఇంట్లో సర్వెంట్గా నేను వెళ్ళిపోవాలి, ఆ ఓల్డ్ మ్యాన్ని పెళ్లి చేసుకోవడం కన్నా నేను ఎవరో ఒకళ్ళ ఇంట్లో పని మనిషిగా వెళ్ళిపోతాను అని చెప్పి
ఇంకా డిసైడ్ అవుతుందన్నమాట. అలా అంటుంది నిట్టూరుస్తూ. అప్పుడు ఆయన అంటాడు, "నువ్వు సేవ చేసే రోజులన్నీ అయిపోయాయిలే. ఇంకా నువ్వు వేరే పర్పస్ కోసం వచ్చావు ఇప్పుడు ఈ లైఫ్‌కి. నువ్వు ఇంక అది చేయకూడదు. నేను ఒక ప్రపోజల్ పెడతాను నీకు" అని చెప్పాను. ఏంటది అంటే, "నువ్వు నాతో పాటు వచ్చేయి. నేను ఈ దారి గుండానే వెళ్తున్నాను. మెడిటేషన్ కోసం వెళ్తున్నాను. నువ్వు నాతో పాటు జాయిన్ అవ్వు అని చెప్పి. నేను చూసుకుంటాను నిన్ను" అంటాడు. అప్పుడు ఆమె అంటుంది, "ఏంటి నేను మీ శిష్యురాలిగా రమ్మంటారా?" అని ఆశ్చర్యంగా అడుగుతుందనమాట. అడిగి, "మా నాన్న ఒప్పుకోరు నన్ను శిష్యురాలిగా పంపించడానికి. అయినా నాకు ధ్యానం చేయడం అవన్నీ ఏమీ రావండి" అని చెప్పి తను అంటుంది. అంటే అప్పుడు అతను ఈమెని చూస్తూ అంటాడు, "లేదు లేదు, నువ్వు శిష్యురాలివి కాదు, నేను నీ టీచర్ని కాదు. నేనేం కోరుకుంటున్నానంటే నువ్వు నా వైఫ్గా నాతో పాటు రా" అని చెప్పి అంటాడనమాట. "ఏంటి మీ వైఫ్గానా?" అని "మనం ఇప్పుడే కదా కలిసాము" అంటుంది. అంటే ఆయన అంటారు, "ఎంతోమంది ఒక్కసారి కూడా కలవకుండా కూడా వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. అవసరమా మీటింగు ఇవన్నీ అవసరం అంటావా" అని నవ్వుతాడనమాట. అంటే మరి మీ ఫ్యామిలీ ఏమంటారో అంటుంది. "నాకెవ్వరూ లేరు. నాకు ఒక అన్న ఉన్నారు. ఆయన కూడా ఒక ఆశ్రమం చూసుకుంటున్నారు. మా అమ్మ నాన్న చనిపోయారు. నువ్వు వస్తే మన ఇద్దరం కలిసి వెళ్ళిపోదాము" అని చెప్పి ఆయన అంటారనమాట. అప్పుడు తను అంటుంది, "ఈయన చాలా జ్ఞానవంతుడు. తర్వాత ఈయనకి రాయడం వచ్చు, చదవడం వచ్చు. చాలా మంచివాడిలా ఉన్నాడు. చూడటానికి కూడా చాలా ఆకర్షణీయంగా ఉన్నాడు. ఇంతకన్నా మంచిగా, అందంగా, జ్ఞానంగా ఉన్న వాళ్ళని నేనైతే నేను పెళ్లి చేసుకోలేను. కాబట్టి నేను ఇతనితో ఉండవచ్చు. ఇంకొకటి ఏంటంటే ఈయనకి తన గత జన్మలన్నీ తెలుసు. ఎంత ఎక్స్ట్రాడినరీ విషయం అంటే ఎంత ఆశ్చర్యకరమైన విషయమో. ఈయన చెప్పిన స్టోరీస్ అన్నీ కూడా నిజాలే అనిపిస్తోంది. ఇతను రాముడు ఉన్నప్పుడు ఉన్నారు, సీతమ్మ రాముల వారితోనూ ఉన్నారు, కృష్ణుడు రుక్మిణీ మాతతో కూడా ఉన్నారు. ఇది ఎంత గొప్ప విషయం, ఎంత అరుదైన విషయం. ఇంతకన్నా మంచి వాళ్ళని నేను ఎక్కడ వెతికి తెచ్చుకోగలను. అయినా ఈయన చెప్పేవన్నీ నిజాలే అయితే మాత్రము ఆయన ఆయన చాలా గొప్ప గుణవంతుడిలాగే అనిపిస్తున్నాడు. చాలా నిజాయితీగా ఉన్నాడు. అయినా బ్రాహ్మలు అబద్ధాలు ఆడరని అంటారు కదా అని చెప్పి తను అనుకుంటూ ఉంటుంది. కానీ తను అతని యొక్క నాలెడ్జ్కి ఎక్కువగా తను అట్రాక్ట్ అయిందనమాట. అది తనని గైడ్ చేస్తుంది అని తను నమ్ముతుంది. కానీ ఆమె బుర్రలో ఒక ప్రాబ్లం ఎదురైంది. ఏంటి అంటే ఆ డాన్సరు. మరి ఈయన ఒకవేళ గత జన్మలన్నీ తెలుసుకుంటే మళ్ళీ ఆ డాన్సర్ కనుక తనకి తారసపడితే ఈ జన్మలో నన్ను వదిలేస్తాడేమో అన్న భయం ఆమెలో ఉంటుందన్నమాట. అప్పుడు తను అంటుంది, "ఏంటి నువ్వు ఇంకా డిసైడ్ చేసుకోలేదా" అని అతను మళ్ళీ రెట్టించి అడుగుతాడనమాట. అడిగినప్పుడు "సరే అయితే నాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి" అని చెప్పి ఆమె అంటుంది. ఆయన ఆశ్చర్యపోతాడనమాట. "ఏంటి కండిషన్సా? ఏంటవి?" అంటారు. "అయితే మీరు నాకు ఒక ప్రామిస్ చేయాలి. ఈ జన్మలో ఇంకెప్పుడు మీరు వేరొక వైఫ్ని తీసుకురాను ఈ లైఫ్లో అని చెప్పి నాకు ప్రామిస్ చేయండి అంటుంది. అంటే ఐ ప్రామిస్ అంటాడు. నేను ప్రామిస్ చేస్తున్నాను అని. అయితే మీరు ఏ విషయంలోనూ నన్ను వదిలేయను అని చెప్పి ప్రామిస్ చేయండి అంటుంది. అంటే సరే అంటాడు. ఆ తర్వాత లేదు లేదు ఇలా కాదు, మీరు గంగామాత దగ్గర నీళ్లు తీసుకొని ఒక పవిత్రమైనటువంటి ఒక సంకల్పంలాగా అంటే ఒక ప్రమాణంలాగా చేయండి, నన్ను ఎప్పుడు వదలనని చెప్పి తను అడుగుతుందన్నమాట. "ఏంటి నువ్వు నన్ను సంకల్పం చేయమంటున్నావా" అంటారు. అంటే అవును అంటుంది. ఎందుకంటే ఆ సంకల్పం అన్నది ఎప్పటికీ అది బ్రేక్ చేయకూడదు. అది బ్రేక్ అవ్వదు కదా! మాత గంగాజలం పట్టుకుని మనం ఒక శాసనంలాగా, ఒక ప్రమాణంలాగా చేశాము అంటే ఎన్ని జన్మలైనా అది ఉంటుంది అన్నది వాళ్ళ నమ్మకం అనమాట. కాబట్టి మీరు వేయండి అని చెప్పి అతన్ని అడుగుతుంది. అప్పుడు సరే అయితే మనం వెళ్దాం పద గంగామాత దగ్గరకని అక్కడ నీళ్లు తీసుకొని ఆమె చెప్పినట్టే ఇంకెప్పుడు తనను వదలనని చెప్పి ప్రమాణం చేస్తాడనమాట. తను అప్పుడు నిట్టూరుస్తుంది. అమ్మయ్య! ఇంక ఈయన ఎక్కడికి వెళ్ళిపోడు. నన్ను పెళ్లి చేసుకొని నాతోనే ఉంటాడు అని చెప్పి. సరే ఆ తర్వాత వాళ్ళిద్దరూ కలిసి లేదు నేను మా నాన్నగారు వాళ్ళకి చెప్పే వెళ్దాము అని చెప్పి వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి వెళ్తారనమాట. అప్పుడు వెళ్ళగానే ఈ అమ్మాయి చెప్తుంది, "ఈ వ్యక్తిని నేను పెళ్లి చేసుకోబోతున్నాను" అని. అంతే వాళ్ళ అమ్మ అగ్గి మీద గుగ్గిలం అయిపోతుంది. "నీకోసం మేము అన్ని పెళ్లి ఏర్పాట్లు చేసాం ఆ ఓల్డ్ మ్యాన్ తోటి, నువ్వేమో ఇలాగ తీసుకొచ్చావు" అని చెప్పి తిడుతుంది. తిడితే లేదు లేదు నేను ఈయననే పెళ్లి చేసుకుంటా, మీరు చూసిన సంబంధం నేను చేసుకోనని తెగేసి చెప్తుంది. అక్కడ గొడవ జరుగుతుంది. వాళ్ళ నాన్న అంటాడు, "నేను ఒక్క రూపాయి కూడా డౌరీ అదే కట్నం ఇవ్వలేను, నీకు ఏ పెళ్లి ఖర్చులు నేను భరించలేను" అని చెప్పి అతను అంటాడు. "నాకు ఏది అక్కర్లేదని" ఈ అబ్బాయి చెప్తాడనమాట. సరే బ్రాహ్మడు చూడటానికి కూడా బాగున్నాడు అని చెప్పి వాళ్ళు సరే అంటారు.
సరే అన్నాక వీళ్ళిద్దరూ కలిసి ఇంకా బయటకొచ్చేస్తారనమాట. బయటకొచ్చి వాళ్ళు పెళ్లి చేసేసుకుంటారు. కొన్ని రోజుల తర్వాత వాళ్ళు పెళ్లి చేసుకుంటారు. వాళ్ళ అమ్మ, నాన్న సమక్షంలోనే పెళ్లి చేసుకుంటారు. అయితే చేసుకునే ముందు ఈ అబ్బాయి మాత్రం ఒక రోజున మళ్ళీ ఆ అమ్మాయిని కలవడానికొచ్చి ఒక విషయం చెప్పాలనుకుంటాడు. ఏమని? "నేను నీకొక విషయం చెప్తాను. అది నీకు అంగీకారం అయితేనే 2 రోజుల్లో పెళ్లి అనమాట. అంగీకారం అయితేనే నువ్వు పెళ్ళికి ఒప్పుకో" అంటాడు. అప్పుడు ఆ అమ్మాయి అంటుంది, పర్వాలేదు చెప్పండి ఏం విషయము" అంటే అప్పుడు ఆయన అంటాడనమాట, "నేను ఒక ప్రమాణాన్ని తీసుకున్నాను. నేను బ్రహ్మచర్యం చెయ్యాలి కొన్ని సంవత్సరాల పాటు. ఆ బ్రహ్మచర్యం అయిపోయిన తర్వాత నేను గృహస్థాశ్రమంలోకి వస్తాను. నీకు ఇది ఇష్టమైతే నువ్వు నన్ను పెళ్లి చేసుకో" అని చెప్పి అతను అంటాడనమాట. అంటే అప్పుడు ఆ అమ్మాయి అంటుంది, ఆహ్, అతని జ్ఞానానికి, అతని యొక్క ఈ ముందుగానే చెప్పడము, తన యొక్క జ్ఞానము, ఇంకా అతను చెప్పిన స్టోరీస్‌కి ఈ అమ్మాయి చాలా అటాచ్ అయిపోతుందనమాట. అటాచ్ అయిపోయి నాకప్పుడే గృహస్థాశ్రమం నాకు కూడా అందులోకి వెళ్ళడం కానీ అట్లా నాకేమి ఇష్టం లేదు. నాకు మీతో ఉండి జ్ఞానాన్ని తెలుసుకోవాలనే ఉంది. కాబట్టి నాకే అభ్యంతరము లేదు అని చెప్పి ఆ అమ్మాయి అనుకుంటుంది. ఆ అమ్మాయి అనుకుంటుంది, ఇంత గొప్ప జ్ఞానవంతుడి పక్కన ఉండడమే అదృష్టము. అంతకన్నా ఏం కావాలి నాకు అనుకుని ఆ అమ్మాయి ఓకే చేస్తుంది. అలా వాళ్ళిద్దరూ కలిసి వాళ్ళు పెళ్లి చేసుకుంటారనమాట. పెళ్లి చేసుకొని వాళ్ళు తెలియని ఆ ఫ్యూచర్ కోసం బయలుదేరారనమాట. జై శ్రీకృష్ణ.